డ్యాన్స్ ఐకాన్ చిరంజీవి గారితో పాటు అటు వెంకటేష్ గారితో పాటు మీరు ఒక డ్యాన్స్ స్టెప్ వేశారు, అది స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఒక సీక్రెట్ చెప్పాలి. ఆ ఇద్దరి మధ్య నేను డ్యాన్స్ చేయాలనేది ఒక అభిమానిగా నా డ్రీమ్, డైరెక్టర్గా కాదు. సో అది ఎలాగైనా చేయాలి, అది నాకు లైబ్రరీలో ఉండిపోవాలి లైఫ్ లాంగ్ అని వాళ్ళిద్దరి మధ్య చేయాలని పట్టుబట్టాను. సో ఇది చెప్తే ఏమైనా అనుకుంటారా, వీడేంటి ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, వీడికి అవసరమా, ఇది డైరెక్ట్ చేసుకోవచ్చు కదా, మధ్యలో మళ్ళీ వీడి పైగా కోటు, మేకప్, హెయిర్ స్టైల్, కళ్ళద్దాలు అలా వచ్చి ఆ సెట్లోకి వస్తే చిరంజీవి గారు ఇలా చూశారు. ఏంటబ్బాయ్ అన్నాడు. డ్యాన్స్ చేస్తున్నాను సార్. రెడీ అయిపోయావా? కళ్ళద్దాలు, హెయిర్ స్టైల్. ఎవరు హెయిర్ స్టైల్ చేసింది నీకు? కుర్రోడు బాగా చేశాడా? గుడ్ గుడ్ దా అన్నారు. వెంకటేష్ గారు నన్ను చూశారు. మా ఇద్దరిది లుక్సే. వెంకీ గారు ఇలా చూసి ఆహా అన్నాడు. నాకు భయం వేసింది, ఇప్పుడు ఏంటి ఇద్దరు నన్ను రోస్ట్ చేస్తారా ఏంటి అని. మీరు నమ్మరు, వాళ్ళిద్దరికంటే నేను ఎంత ఇష్టపడుతున్నా వాళ్ళకి తెలుసు. ఆ మొత్తం కొరియోగ్రఫీ చేసిన చిరంజీవి గారే. చెయ్యి మూమెంట్ కరెక్ట్గా చెయ్యి, ఇది చెయ్యి, ఇది రాదేంటి, ఇలా ముందుకు తే. సార్ మీరు వేసిన మూమెంట్ నేను ఎలా వేయగలను? వెయ్యాలయా, నా ముందే వేస్తున్నావు మూమెంట్, నువ్వు కరెక్ట్గా చేయకపోతే ఎట్టాగా చెయ్యి అంటాడు. సార్ నేను చేయగలిగేదో మేనేజ్ చేస్తాను సార్, మీ గ్రేస్తో అంత పర్ఫెక్ట్ చెయ్యి, ఇలా వచ్చి ఇలా ముందుకు రావడం, ఇలా కొట్టడం అంతా ఆయనే చెప్పారు దగ్గరుండి. చెప్పి షార్ట్ కూడా మేము కూర్చుంటే బాగోదు, నేను చెప్పిన షార్ట్ అంటే ఇద్దరు మధ్యలో పెడదామంటే వద్దు, మేము ఇద్దరం నుంచుంటాం నీ ముందు, నువ్వు చెయ్యి, వచ్చి మా దగ్గరికి అలా హక్ చేసుకో. సో మేము ఇద్దరు నేను అలా ఇచ్చేదంటే ఆయన దగ్గరుండి చేశారు. సో థ్యాంక్స్ టు చిరంజీవి గారు. ఏ హీరో అలా చేయరు. అండ్ వెంకటేష్ గారు కూడా ఆయన ఇమిటేట్ చేస్తూ నేను వెంకీ గారిని ఇలా చేస్తూ వచ్చి, ఇద్దరు హీరోలు నిజంగా హ్యాట్స్ ఆఫ్, నాకు దొరికిన బంగారాలు.